పౌలు తిమోతికి రాస్తూ నిన్ను గూర్చి నీ ప్రవచనానుసారంగా మంచి పోరాటం ఎలా పోరాడని ప్రవచనానుసారంగా పోరాడు. ప్రవచనం అంటే ఏంటి? దేవుని యొక్క లేఖనమే. దేవుని యొక్క లేఖనమే ఏంటిది? ప్రవచనము. లేఖనము, వాక్యం అంతా కూడా ప్రవచనమే. బైబిల్ గ్రంథంలో ఉన్నదంతా కూడా ప్రవచనమే. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఎలయనగా ప్రవచనం ఎప్పుడునో మనుషుని ఇచ్చను బట్టి కాదు గాని మనుషుల పరిశుద్ధాత్మ ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికి. బైబిల్లో ఉన్న ప్రతి వచనం, ప్రతి అక్షరం కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపితము ద్వారా పలకబడినటువంటి మాటలు కాబట్టి ఇది ప్రవచనము. ఈ ప్రవచనానుసారముగా మంచి పోరాటము పోరాడవలనంటే వాక్యానుసారముగా మంచి పోరాటం పోరాడాలి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వాక్యానుసారమైనటువంటి జీవితంలో అనేకులను నడిపించగలగాలి. అంతేకాకుండా వాక్య విరోధమైనటువంటి బోధలు ఎక్కడున్నాయో ఆ వాక్య విరోధ బోధలన్నిటినీ గద్దించగలగాలి. సరైన బోధలోకి నడిపించగలగాలి. సరైన బోధలోకి నడిపించడానికి ఏం చేయాలి? పోరాడాలి. ఒక సైనికుడు రాజ్యం కోసం ఏ విధంగా పోరాడుతాడో సత్యం కోసం పోరాడగలగాలి. సత్యం కోసం యుద్ధం చేయగలగాలి. వాక్యానుసారమైనటువంటి వాక్యానుసారమైనటువంటి బోధ కోసం నువ్వేం చేయాలి? యుద్ధం చేయగలగాలి. అపవాదితో యుద్ధం చేయాలి. అపవాదితో పోరాడాలి. వాక్య విరోధులను సరైన విధానంలోకి నడిపించగలిగాను. అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క బహుమానం నీకు వస్తుంది. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నీతి కిరీటం అనేటువంటి నీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి పోరాటము, ప్రవచనానుసారమైనటువంటి పోరాటం, వాక్యానుసారమైనటువంటి పోరాటం చేయాలి. అందుకే యథార్థముగా వాక్యానుసారంగా నీవు నడవగలిగితే, నీ కుటుంబం నడవగలిగితే, నీ సంఘం నడవగలిగితే దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రవచనానుసారమైనటువంటి